7వ తేదీన జరగబోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం 100% కూడా మంచి మెజార్టీతో గెలవబోతోంది. ఎందుకంటే మేము ఈ యొక్క ఎన్నికల నిమిత్తం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా అక్కడ నాయకులు, కార్యకర్తలు చాలా హుషారుగా ఉన్నారు. ఆ కార్యకర్తలు, నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏ పల్లెలోకి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకమొత్తంగా కూటమి పక్షాన ఉన్నారు. ఆ యొక్క గ్రాడ్యుయేట్సే చెప్తూ ఉన్నారు, ఈవేళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆనందంగా ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో గట్టిగా ఆనందం వస్తే నవ్వడానికి లేదు, బాధ వస్తే కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఆ రోజు మాకు మరి స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్కన పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి అందుతూ ఉన్నాయి. అందులో పర్టికులర్ గా పెన్షన్ కానీ, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కానీ, అన్నా క్యాంటీన్ల ప్రారంభం కానీ, 3 దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందడం కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రైవేట్ ఆస్తుల నుండి కాపాడడం కానీ, ఇట్లా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అటు అమరావతి, పోలవరం మరి ఇటువంటి ప్రాజెక్టులు ముందుకు పూర్తవడంతో పాటుగా మరి ఏదైతే పెద్ద ఎత్తున మళ్ళీ మరి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతూ ఉన్నాయి. ఇటువంటి పాలన ఈ 7-8 నెలల కాలంలోనే కూటమి నుంచి మాకు అందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ని గెలిపించుకుని ఈ కూటమి యొక్క రుణం తీర్చుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పి ఈవేళ ఈ ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకమొత్తంగా, ఏకపక్షంగా ఈ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజు మేము కూడా నియోజకవర్గాలు తిరుగుతూ మేము కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్ కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా వన్ సైడ్ ఎలక్షన్ 100% స్ట్రైక్ రేట్ తో గెలుస్తామని భావించినప్పటికీ కూడా కష్టించి శ్రమించి మనం పనిచేయాలి. ప్రతి 30 ఓట్లకి కూడా ఒకరిని బాధ్యులుగా తీసుకుని ఆ 30 ఓట్ల దగ్గరికి ప్రతి రోజు కూడా మరి ఓటును రిక్వెస్ట్ చేస్తూ ఆ యొక్క రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు ఎట్లా వేయాలో వాళ్ళకి తర్ఫీదిస్తూ పోలింగ్ రోజున కూడా బూత్ వరకు కూడా ఆ ఓటర్ వచ్చి ఓటు వేసేటువంటి విధంగా బాధ్యత తీసుకుని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ తో కూటమి గెలిచింది. కానీ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం 100% స్ట్రైక్ రేట్ తో ఏ రకంగా అయితే కూటమి గెలిచామో అదే విధంగా మంచి మెజారిటీ తోటి మొదటి ప్రాధాన్యత ఓటుతోటే రాజశేఖర్ విజయం సాధించేటువంటి విధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన నాయకులు పనిచేయాలని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రం మీద అప్పు పెట్టినటువంటి స్థితిలో కూడా 2014 రాష్ట్ర విభజన జరిగిన కంటే 1924 జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి స్థితిలో కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 కానీ పథకాలు కానీ ఏవైతే ఒక్కొక్కటి హామీలు నెరవేరుస్తూ, ఎందుకంటే ఆ రోజు 2000 పింఛన్ని 3000 పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పడితే మేము ఈవేళ 3000, 4000, 6000, 15000 చేయడానికి మొదటి నెల 1వ తేదీని ప్రభుత్వం చేయడం కానీ, ఏదైతే ఈవేళ 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేయడం కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ ఇట్లా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఒక క్యాలెండర్ ని కూడా రేపు మే నెలలోనే అన్నదాత సుఖీభావ ద్వారా 20,000 రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అదేవిధంగా రేపు విద్యా సంవత్సరానికి ముందే మరి తల్లికి వందనం ద్వారా మరి 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం